ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? అబ్రహాము, లోతు గురించి అందరికీ తెలుసు కదండీ! దేవుడు సొదొమ, గొమొర్రాను నాశనం చేయాలి అనుకున్నప్పుడు, అందులో ఉన్న లోతును బట్టి అబ్రహాము దగ్గరకొస్తాడు. అబ్రహాముతో ఆ విషయాన్ని చెప్పినప్పుడు, అబ్రహాము లోతు మీద ప్రేమతోటి లోతు చనిపోకూడదు అని అక్కడ దేవుణ్ణి బతిమిలాడుకునే విధానం మనందరికీ తెలుసు కదండీ! అయితే అక్కడ దేవుని వాక్యము ఏమని రాయబడింది? ఆ సొదొమ, గొమొర్రాని నాశనం చేసేటప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, లోతుని అక్కడి నుంచి బయటకి తీసుకొచ్చాడు. అయితే అబ్రహాము దేవుణ్ణి ఎంతగా బ్రతిమిలాడాడో అక్కడ వాక్యంలో రాయబడిన దాన్ని ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. 50 మంది ఉన్న నాశనం చేస్తావా? 10 మంది ఉన్న నాశనం చేస్తావా? అని అక్కడ అబ్రహాము దేవుణ్ణి బ్రతిమిలాడుతూ వచ్చాడు. అయితే మనము ఈ విషయాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనము అబ్రహాములాగా మన ఇంటి వారి కోసము, మన బంధువుల కోసము, మన చుట్టూ ఉన్న సమాజము కోసము మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామా అండి? మనమైతే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని, మన పాపముల పరిహారము ఆయన దగ్గరే ఉన్నది అని, ఆయన రక్తము చేత కడగబడి మనమందరం రక్షణ పొందామండి. అయితే మరి మన ఇంటి వారి సంగతి ఏంటి? మన బంధువుల సంగతేంటి? మన చుట్టూ ఉన్న సమాజము సంగతేంటండి? అబ్రహామును బట్టి దేవుడు లోతుని రక్షించాడు. మనము కనుక అబ్రహాము వేడుకున్నట్టు దేవుని దగ్గర మనము వేడుకున్న, ఆయన దగ్గర మొరపెట్టిన, ప్రార్థన చేసిన మన వారందరిని ఆయన రక్షించటానికి సిద్ధముగా ఉన్నాడండి. కాబట్టి అబ్రహాములాగా మనమందరం ఈ రోజుటి నుంచి ప్రార్థన చేద్దాము. మన ఇంట్లో ఎవరైతే రక్షణ పొందని వారున్నారో, మన బంధువులలో కానీ, మన చుట్టూ ఉన్న సమాజములో కానీ, ఎవరైతే రక్షణ పొందని వారున్నారో, వారందరి కొరకు మనం మొరపెడదామండి. మనం పెట్టే మొర అబ్రహాము మొర విన్న దేవుడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మనల్ని బట్టి కూడా మన ఇంటి వారిని, మన వారిని ఖచ్చితంగా నరకము నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆ రక్షణ అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తాడండి. కాబట్టి ఇది మొదలుకొని మనం పట్టుదలతోటి ప్రార్థన చేద్దామండి. మన వారందరి కోసము వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని మనమందరం ప్రార్థన చేద్దామండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.